నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, రైతు సంఘం నాయకుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు, టీడీపీ నాయకులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి అక్రమార్జనే ధ్యేయంగా పనిచేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కాకాని ఆధారాలు లేని అనవసరమైన ఆరోపణలు తమ నాయకుడిపై చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైట్ క్వార్ట్స్, గ్రావెల్, ఇసుక, మట్టి, బూడిద దేన్ని వదలలేదని, ఆయనేదో శుద్ధమంతుల్లా తమ నాయకుడిపై ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈ నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి అక్రమాలకి, గోవర్ధన్ రెడ్డి దోపిడీకి, గోవర్ధన్ రెడ్డి అరాచకాలకి, ఆయన దౌర్జన్యాలకి చంప చెల్లుమనిపించేలా ఓడగొట్టింట్లో కూర్చొని పెట్టినారు. ఆ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత సైడ్కి మట్టి దోలుకునేదానికి అధికారం ఉన్నా కానీ మా గౌరవ నాయకులు, శాసనసభ్యులు ఒక మాట చెప్పారు, చట్టబద్ధంగా పర్మిషన్ పెట్టి మాత్రమే గ్రావెల్ తోలాలని చెప్పాడు మాకందరూ కూడా నాయకులకి. నూతనంగా వేసిన సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా ప్రజా అవసరాల కోసం మండల అధికారుల అనుమతులతోనే గ్రావెల్ తోలడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో కాకాని, ఆయన అనుచరులు మండలంలోని చిట్టేపల్లి తిప్ప, బిరదవోలు, నందివాయి, తాటిపర్తి, మరుపూరు కొండలను మాయం చేశారన్నారు. అక్కడ పిఆర్ఏ దగ్గర లెటర్ తీసుకొని, మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ దగ్గర అనుమతి తీసుకొని మోపులు మీలాగా అర్ధరాత్రులు మిషన్లు పెట్టి, డంపర్లు పెట్టి, పెద్ద పెద్ద టెప్పర్లు పెట్టి గ్రావెలు లేఅవుట్లకు తరలించలేదు. ప్రజల అవసరాలకు నిర్మించిన సిమెంట్ రోడ్లకి సైడ్ పోసేదానికి గ్రావెల్ పర్మిషన్తోనే చేస్తున్నాం. ప్రభగిరి పట్టణంలో ఏ ఒక్క బండ కదిలినా నా కంఠం పోయినట్లేనని శపథం చేసిన మంత్రి కాకాని ప్రభగిరి పట్టణం కొండల్ని లేపేసిన ఘనుడు కాదా అని ప్రశ్నించారు. ప్రభగిరి పట్టణంలోని ఆంజనేయ స్వామి సాక్షిగా నువ్వే అక్కడ శబ్దం చేశావు, ఒక్క రాయి ఎత్తితే నా కంఠంలో ప్రాణం పోద్దని. 5 ఏళ్లలో ఒక్క కొండ లేకుండా ఎత్తిన నువ్వు, అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండడం, మీరు రండి. చిట్టేపల్లి కొండ, అక్కడ చూడపోతే కనుపూర్లో గ్రావెల్, మొత్తం నీ 5 ఏళ్లలో గ్రావెల్ దోచేసి ఈరోజు ప్రజల అవసరాలకి రోడ్లకి ఏదన్నా ఒక 4 ట్రిప్పులు మట్టి తోలితే కావు కావు కావుమని అరుస్తున్నావు. నువ్వు ఎవరు కోట్ల రూపాయలు వసూలు చేశారో నీ హయాంలోనా మా హయాంలోనా చెప్తాం. మండలంలో పలుచోట్ల అక్రమ మైనింగ్, వైట్ క్వార్ట్స్ దోపిడీతో కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న టైంలో రైతులను పట్టించుకోకుండా గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమై రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. అటువంటి వ్యక్తి కాకాని మరలా రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత నీ ప్రభుత్వంలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి సంవత్సరం 7,000 రూపాయలు అమ్మినాయి పుట్టొడ్లు, 2వ సంవత్సరం 8,000 రూపాయలు అమ్మినాయి పుట్టొడ్లు. ఒకసారి చరిత్ర వెనక్కి పోయి చూసుకోండి. లాస్ట్ సంవత్సరం అసలు నీ 5 ఏళ్లలో డ్యాములో పుష్కలంగా నీళ్లున్నా మాగాలి నాటేదానికి రైతులు ముందుకు రాలా. అది నీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ చరిత్ర. 6,000కి 7,000కి ఎడగారుడ్లు అయితే 6,000కి దోసుకున్నారు మీరు, మిల్లర్లతో గోతాలని ఎత్తకపోయి. అలాంటి దోపిడీకి అలవాటు పడ్డ మీరు అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారేమోనని భ్రమ పొందుతున్నట్టుండవు. పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండి సర్వేపల్లిలోని పలు పంట కాలువల్లో పూడికతీత పనులు చేస్తే దాన్ని కూడా ఓరలేకపోయారన్నారు. కాకాని మాత్రం పూడికతీత పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారన్నారు. కాకానికి సోమిరెడ్డి ఏది చేసినా తనలాగే దోచుకుంటున్నారనే భ్రమలో ఉన్నారన్నారు. నీటిపారుదల కాలువల్లో ఈ 5 ఏళ్లలో ఏడ్చింది లేదు. ఎక్కడ పట్టిన కంపకర చెట్లలో రైతులు విజిగి వేసారిపోతున్నారు. ఆ పని చేస్తే మీరు పని చేయకుండా బిల్లులు తీసుకున్నారు అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడంటే మళ్ళా మీరు పని చేసిన పనికి బిల్లులు తీసుకుంటున్నారు అంటున్నాడు. నిన్నేమో పని చేయలేదు బిల్లులు తీసుకున్నాడు, ఈరోజేమో చేసిన పనికి బిల్లులు తీసుకో. అది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా లేదా? ఒకసారి నువ్వు మాట్లాడిన వీడియో నువ్వే ప్రశాంతంగా ఇంట్లో పోనుకుని వినవయా స్వామి. ఘోర ఓటమితోనే కాకానికి మది భ్రమించిందన్నారు. కాణిపాకం రావాలి, ప్రమాణం చేయాలని పలుసార్లు సూచించినా కాకాణిని తాము ప్రభగిరిపట్నం ఆంజనేయ స్వామి వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఎవరి టైంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో, ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు తెలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, షేక్ జమీర్ బాషా, కలిచేటి శ్రీనివాసులరెడ్డి, దేవినేని శరత్ నాయుడు, నెట్టెం పెంచల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నీ మాటలకు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇక్కడ పౌల్కూరు మండలంలో మా గోవర్ధన్ రెడ్డికి పాపం ఓటమి జీర్ణించుకోలేక మతి భ్రమించినట్టు అనుకుంటున్నారు. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకోమని చెప్తుండా, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోమని చెప్తుండా. పొదలకూరులో గ్రావిల్ మేము రోడ్లకి ప్రజల అవసరాలకు మాత్రమే తోలేమని నేను సవాల్ చేసి చెప్తున్నాను. మేము ఆ గ్రావిల్ కానీ అవినీతికి పాల్పడి బయటికి తోలినట్టు నిరూపించగలిగితే దేనికైనా మేము సిద్ధం. నిరూపించలేకపోతే ఇంకోసారి ఇలాంటి పొంగుమాలిన మాటలు, మీ స్థాయికి తగ్గని మాటలు మాట్లాడకుండా ఇకనన్నా మంచిగా ఉండమని, రాబోయే రోజుల్లో ప్రజా అవసరాలకి చేసే పనులకు సహకరించమని ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.